జై భవాని. నేను ఈ రీల్ సీరియస్గా లవ్ చేసినటువంటి లవర్స్ కోసమే చేస్తున్నాను. అంటే దీనికి ఏం పర్లేదు అనుకోవద్దు. నేను చెప్పేది నిజం, సీరియస్ చెప్తున్నాను. 100% నిజం ఇది. ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. కాకపోతే ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వేరే వేరే క్యాస్ట్లు చేసుకోవద్దు. మళ్ళీ ఫిట్టింగ్ పెట్టిందబ్బా అనుకోవద్దు. చేసుకుంటే మాత్రం నేనేం చేయలేను. కాకపోతే ఒకటి, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే, ఎంత పెద్ద గొడవ వచ్చినా సరే, మీరు ఒకరికొకరు సర్ది చెప్పుకొని సర్దుకుపోయే గుణాలు ఉంటేనే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, వేరే వేరే క్యాస్ట్లు చేసుకునే వాళ్ళు పేరెంట్స్ చెప్పకుండా చేసుకోకండి. మీకు పేరెంట్స్ని ఒప్పించే ధైర్యం ఉండి పేరెంట్స్ తోటి వాళ్ళకి ఇష్టపూర్వకంగా మీకు పెళ్లి చేస్తేనే పెళ్లి చేసుకోండి. లేదంటే చచ్చిపోండి, ఏం పర్వాలా, చచ్చిపోండి. మళ్ళీ చెప్తున్నా, ధైర్యం ఉంటేనే లవ్ చేయండి. పేరెంట్స్ ఒప్పించుకొని లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, ఓకేనా? లేదంటే చచ్చిపోండి, అంతే. మళ్ళీ చెప్తున్నా, చచ్చిపోండి, అంతే. దమ్ము ధైర్యం ఉంటేనే లవ్ చేయండి, లేదంటే చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే, మీరు దుర్గా కోటి రాయడం మొదలు పెట్టండి. రాయండి. మీరు సిన్సియర్ లవర్స్ అయితే మీ లవ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, అమ్మాయిలుగా చెప్తున్నాను, డే టైంలో రాయొద్దు. ఎవరైనా అనుకోకుండా చనిపోతే, మీ బంధువుల్లో కానీ సంథింగ్ మీ బంధువులు చనిపోతే మాత్రం పెద్ద కర్మ అయిపోయేంత వరకు దుర్గా కోటి రాయగాకండి. ఇంకోటి ఏంటంటే, దీనికేం నిబంధనలు ఏముండవు, అంతే. నిబంధనలు రాయడం మొదలు పెట్టండి, రాయండి. దుర్గా కోటి మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మీ సంకల్పం రాసుకొని ఖచ్చితంగా రాయండి. 100% సక్సెస్ అవుతుంది. ఇంకో చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, ప్రేమ అనేది చాలా నిజాయితీ అనేటువంటిది, చాలా గొప్పది, చాలా పవిత్రమైనటువంటి ప్రేమకు ఉండే విలువని దయచేసి పాడు చేయొద్దు, ఓకేనా? ఎవరైనా టైంపాస్కు లవ్ చేసే వాళ్ళు ఉంటే దీన్ని ఏం రాయాల్సిన అవసరం లేదు. సీరియస్గా ఒకరి కోసం ఒకరు అనుకునేటటువంటి వాళ్ళు మాత్రం రాయండి. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈ దుర్గా కోటి రాసేవాళ్ళు సీరియస్గా చేయండి. మీరు గిన 100% మీ లవ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాత్రం రామాలయంలో పెళ్లి చేసుకోగాకండి. శివాలయంలో శివపార్వతులు ఉంటారు కాబట్టి శివాలయంలో పెద్దది శివపార్వతుల ఫోటో పెట్టేసుకొని నీట్గా, ఇప్పుడు ఎట్లా హంగామా మనం ఎటు కళ్యాణ మండపం బుక్ చేసుకుంటాం కదా, ఆ విధంగా శివపార్వతులు పెద్ద పటం వెనకాల పెట్టేసుకొని అంగరంగ వైభవంగా శివపార్వతుల సన్నిధిలో పెళ్లి చేసుకోండి. అలా చేసుకోగలిగితే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, మీరు సిన్సియర్ లవర్స్ అయితే ఈ జన్మకు కాదు, ఎన్ని జన్మలకైనా సరే విడిపోరు. అంత స్ట్రాంగ్గా ఉంటుంది మీ బలం. రామాలయం మాత్రం చేసుకోవద్దండి. నేను ఒక హిందూ అయ్యండి ఇలా మాట్లాడుతున్నాను. దయచేసి కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా పర్లా, నాకు తెలిసిందే చెప్తున్నాను. నాకేం పెద్ద, నేనేమి రామాయణాలు పురాణాలు చదవలేదు. చాలామంది